హాయ్ అండి, వెల్కమ్ టు జస్వినందన్ ఛానల్. ఈరోజు మనం తొక్కుడు ఊరగాయ ఎలా పడదాం చూద్దాం. దానికోసం అయితే ఊరగాయకి కోసుకున్నట్టే మామిడికాయ ముక్కలు అయితే కోసుకుందాం పచ్చడికి. అలా కోసుకున్న వాటిలోని ముక్కల్ని తొక్కుకుంటాం అనమాట. రోట్లో వేసుకొని ఇలా అయ్యేటట్టు తొక్కుకోవాలి. తర్వాత ప్రాసెస్ చెప్పే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అంటూ మర్చిపోకండి. చూసారు కదా, ఇలా తొక్కుకున్న వాటిని చక్కగా మనం ఒక కవర్ మీద కానీ చాట్లో కానీ పోసి చక్కగా 1 గంట నుంచి 2 గంటల వరకు ఎండలో ఉంచాలండి. చెమ్మ ఏదన్నా ఉంటే ఆరుతూ ఉంటుంది. అలా ఎండిన తర్వాత అయితే ముక్కలు చూసారు కదా, అలా చక్కగా ఆరబోసుకొని అలా ఎండబెట్టుకోవాలి. మనం అలా కోసుకున్న ముక్కలే అంటే కోసినప్పుడు కొంచెం పాడైన ముక్కలు కూడా తీస్తారు. అలాంటివన్నీ ఇలా తొక్కుకొని ఇలా చేసుకోవచ్చు. ఇవైతే ఎండిపోయినాయండి, చూసారు కదా. 1 గంట 2 గంటలు ఉంచుకున్న తర్వాత ఇలా తీసుకోవాలి. తీసుకుంటే గ్లాసులతో కొలుచుకోవాలి ఎన్ని వస్తాయో. ఇవి ముక్కలు అనేవి 5 గ్లాసులు, 4 నుంచి 5 గ్లాసులు కావాలండి. 1 గ్లాస్ కారం వేసుకోవాలి. ఎందుకంటే మనకి గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కారం 4 గ్లాసులకే పోసుకోవచ్చు. లేదు ముక్కలు ఎక్కువ కావాలనుకుంటే మాత్రం 5 గ్లాసులు పోసుకోవచ్చు. 1 గ్లాస్ కారం వేసి దానికి 1/2 గ్లాస్ మాత్రమే నేను ఉప్పు వేసుకున్నాను. పసుపు ఒక 2 to 3 స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. తర్వాత వెల్లుల్లి రెబ్బలండి ఒక 4 రెబ్బల వరకు తీసుకున్నాను. నేనైతే మామిడికాయలో 5 తీసుకున్నాను. ఆవపిండి అండి, మెంతిపిండి. ఆవపిండి ఒక 3 టేబుల్ స్పూన్ తీసుకోవచ్చు. మెంతిపిండి మటుకు 1 టేబుల్ స్పూన్ అండి, చేదు వస్తుంది ఎక్కువైతే. ఇది మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి. మీరు ముక్కల్లో వేసుకోకుండా ఈ కారం ఉప్పు ఇవన్నీ కలుపుకున్న తర్వాత ముక్కలు కూడా వేసుకోవచ్చు అండి, అప్పుడు ఇంకా బాగా కలుస్తుంది. ఇలా మొత్తం బాగా కలిపేసుకోవాలండి. చూసారు కదా, చక్కగా ముక్కకు పెట్టేటట్టు కలుపుకున్న తర్వాత తీసి మనం ఒక ప్లాస్టిక్ వాటిలో కానీ జాడీ ఉంటే జాడీలో కానీ పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత మొత్తం చక్కగా ఆయిల్ అండి, వేరుశనగ నూనె పోసుకోవాలి. అలా పోసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా పోసుకొని మూత పెట్టేసి 3వ రోజు మళ్ళీ తీసి మళ్ళీ కలుపుకుంటే పచ్చడి అయితే రెడీ అండి. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.